హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 23rd మరియు 24th సంబంధించి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇవాళ ఈవినింగ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి డౌట్స్ ఏంటి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం బుక్స్ చదవాలి, ఏది దీనికి అవసరం, ఎన్ని గంటలు షెడ్యూల్ చేసుకోవాలి, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఒక ఫ్రీ వర్క్షాప్ అన్నటువంటిది కండక్ట్ చేయటం జరుగుతుంది లా ఎక్సలెన్స్ వాళ్ళు. దానికి సంబంధించినటువంటి లింక్ అన్నటువంటిది డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. దానిని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని 5 నుంచి 7 వరకు జరిగేటటువంటి ఈ వర్క్షాప్లో రిజిస్టర్ చేసుకొని మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అవి క్లారిఫై చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జెండర్ గ్యాప్కి సంబంధించి. భారత ఆర్థిక వ్యవస్థ 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దాదాపు 4 రెట్లు పెరిగింది. అయితే ఈ అభివృద్ధి ఫలాల్లో మహిళలకి సమాన వాటా లభించలేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడికి కూడా గడిచినటువంటి 30 ఏళ్లలో భారతీయ మహిళలు మన సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక అవరోధాలని అధిగమించి కొన్ని రంగాల్లో చూస్తే చాలా రంగాల్లో పురోగమనంలో వెళ్తూ ఉన్నారు. అయినా కూడా మన జీడిపికి వాళ్ళు అందించే వాటా కేవలం 18% వద్దనే ఉంటుంది. ఇది చాలా రెట్లు పెరగాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన భారతదేశంలో 1990లో 30.27% ఉన్నటువంటి మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 2019 వచ్చేసరికి 20.8% పడిపోయింది అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఆర్థిక సంస్కరణలు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రయోజనం తక్కువే అన్నట్టుగా స్పష్టమవుతోంది. అయితే మన భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కాలేకపోయారు అని చెప్పటానికి అంటే దీనికి పురుషాధిక్య సమాజం చాలా వరకు కారణమవుతోంది. కోవిడ్ వల్ల మహిళలు ఆర్థికంగా మరింత నష్టపోయారు. ఈ కోవిడ్ వల్ల ప్రతి 10 మంది పనిచేసేటటువంటి మహిళల్లో 4 ఉపాధి కోల్పోయారు. అలాగే ఈ కాలంలో మహిళల ఉద్యోగుల సంఖ్య అనేది మరింత తగ్గిపోయింది. ముఖ్యంగా 2020 జూలై సెప్టెంబర్ మధ్య కాలంలో లాక్డౌన్లతో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు అనేటటువంటిది దాదాపు 16% పడిపోయింది. 2021 సెప్టెంబర్ డిసెంబర్ త్రైమాసికంలోనే ఈ రేటు అన్నటువంటి 9.4% తగ్గిపోయింది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కోవిడ్ వల్ల గ్రామాల్లో కన్నా పట్టణాల్లో మహిళలే ఎక్కువ ఉపాధి నష్టాన్ని చవిచూశారు. పని మానేయటం వచ్చినటువంటి మహిళల్లో చాలామంది తిరిగి ఉపాధి దొరుకుతుందా అన్నటువంటిది కూడా సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మహిళలకి ఆర్థిక స్థిరత్వం అనేది లభించినప్పుడే వాళ్ళ యొక్క హక్కులు సౌకర్యాల కోసం వాళ్ళు డిమాండ్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యం, పౌష్టికాహారం, మాతృత్వం, పిల్లల చదువు లాంటి అంశాల మీద ఎక్కువ నియంత్రణని సాధించగలుగుతారు. ఇదంతా కూడా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి ఒక మంచి పునాదిని ఏర్పరుస్తుంది. మహిళలకి గనక సమాన అవకాశాలు కల్పిస్తే 2025 కల్లా భారత జీడిపికి అదనంగా $77,000 కోట్ల సంపద చేరుతుంది అన్నట్టుగా మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ 2021 నివేదిక చెప్తోంది. కాబట్టి మన దేశ ఆర్థిక అభివృద్ధికి మహిళా భాగస్వామ్య రేటు అన్నటువంటిది మరింత పెంచటం అత్యవసరం అన్నట్టుగా తేలుతోంది. అయితే దీనికి అడ్డంగా ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలు ఏవైతే ఉంటాయో వాటిని సవరించడానికి ప్రభుత్వం తగిన విధానాలని తీసుకురావాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021లో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 140వ స్థానం. మొత్తం ఎన్ని దేశాలు? 156 దేశాలు. అందులో 140వ స్థానంలో భారతదేశం నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మార్చి 11న చుషుల్ మోల్డో సరిహద్దుల్లో జరిగినటువంటి ఆ వేదిక వద్ద భారత్, చైనా రెండూ కూడా 15వ విడత చర్చలు అనేవి జరిగాయి. ఇవి కూడా ఈ సమస్యకి పరిష్కారం చూపకుండానే ముగిశాయి. అయితే ఈసారి సంయుక్త ప్రకటన అనేది వెలువడటం మాత్రమే కొంత సానుకూలమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. అయితే ఉక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత అంతర్జాతీయ పరిణామాలు మారుతూ ఉన్నటువంటి సమయంలో భారత్, చైనా మధ్య జరిగినటువంటి ఈ చర్చలు అనేవి అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి చర్చల్లో గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు యొక్క ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో, అలాగే గోగ్రా పోస్ట్ వద్ద దళాల ఉపసంహరణ, వీటి మీద ఒక అవగాహనకి వచ్చారు. మిగిలినటువంటి 3 వివాదాస్పద ప్రాంతాలైనటువంటి దెస్పాంగ్ మైదానాలు, అలాగే దెమ్చోక్ అన్నటువంటి ప్రాంతం, హాట్ స్ప్రింగ్, ఇవి వ్యూహాత్మకమైనటువంటివి కావటంతో 2 దేశాలు కూడా పట్టు వీడట్లేదు.
ఇప్పటిదాకా జరిగినటువంటి చర్చల తీరుని గనక మనం పరిశీలిస్తే రెండు దేశాలు కూడా వేగంగా పరిష్కారానికి అవకాశం ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతం మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అయితే ఈసారి చాంగ్ చెన్మో నదికి సమీపంలో ఉన్నటువంటి హాట్ స్ప్రింగ్స్, దీన్నే పెట్రోల్ పాయింట్ 15 అనేసి అంటాము, దీని వద్ద వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలు అనేవి జరిగాయి. అయితే డెస్పాంగ్ మీద చర్చలకు కూడా చైనా అంగీకరించలేదు అన్నట్టుగా ఒక ప్రచారం అనేది ఉంది. అయితే యుద్ధం కారణంగా రష్యా ఈ ఎల్ఏసీ వివాదం మీద అంతగా ఆసక్తి చూపే అవకాశం అనేది లేదు. ఆల్రెడీ ఈ యుద్ధానికి సంబంధించి భారతదేశం తటస్థ వైఖరి చూపించటం మీద అమెరికాతో సహా కొన్ని వెస్టర్న్ కంట్రీస్ అన్నటువంటివి చాలా కోపంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం పశ్చిమ దేశాలు లేదా రష్యా మీద ఆధారపడే పరిస్థితి అనేది లేదు. భారత సైన్యం అత్యధికంగా రష్యా ఉక్రెయిన్ ఆయుధాలనే వినియోగిస్తోంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా యుద్ధంలో మునిగాయి. ఇదే సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు గనక తలెత్తితే భారత్కి ఆయుధ విడిభాగాల సరఫరాలో తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం అనేది ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఉక్రెయిన్ మీద రష్యా దాడిని విశ్లేషించినటువంటి చైనా సుదీర్ఘమైనటువంటి యుద్ధం కాకుండా మెరుపు దాడులతో ఆక్రమణ ప్రయత్నాలు గనక చేసే ప్రమాదం కూడా ఉంటుంది అన్నట్టుగా మనం చెప్పచ్చు. కానీ లదాఖ్ అన్నటువంటిది భౌగోళికంగా చాలా కఠిన ప్రాంతం కావటంతో చైనా సైనికులు చురుగ్గా కదిలే అవకాశాలు అనేవి తక్కువ. నదుల్ని ఆయుధాల్లా మలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా వ్యూహకర్తలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కీలక వైమానిక స్థావరమైనటువంటి ఏదైతే ఈ దౌలత్ బేగ్ అనేటటువంటి ఉందో, దౌలత్ బేగ్ ఓల్డీ అన్నటువంటిది భారతదేశం నుంచి వేరు చేయాలి అన్నట్టుగా చైనా ఎప్పటి నుంచే భావిస్తోంది. ఆ క్రమంలోనే చైనా చేసినటువంటి ప్రయత్నం గల్వాన్ ఘర్షణలకి కారణమైంది. అప్పట్లో గల్వాన్ నది నియంత్రణకి చైనా ప్రయత్నించింది అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం సొంతంగా దౌత్య మరియు సైనిక శక్తి మీదే ఆధారపడి చైనాని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం ఇటీవల 15వ విడత చర్చలు ఎక్కడ జరిగాయి? చుషుల్ మోల్డో సరిహద్దుల్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాఠశాల మౌలిక వసతులకి సంబంధించి. కోవిడ్ కారణంగా పట్టణాల్లో అయితే 19%, పల్లెల్లో అయితే 37% మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు అన్నట్టుగా ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి జీన్ డ్రెజ్ నేతృత్వంలో భారతదేశంలో నిర్వహించినటువంటి సర్వే తేలింది. పాఠశాలలు తెరుచుకోకపోవటం వల్ల పరీక్షలు లేకుండానే విద్యార్థులని పై తరగతులకు పంపించారు. దానివల్ల పై తరగతులకు సంబంధించినటువంటి పాఠాలని అవగాహన చేసుకునేటటువంటి సామర్థ్యం విద్యార్థుల్లో ఉండదు. కింది తరగతుల్లో కోల్పోయినటువంటి పరిజ్ఞానాన్ని తర్వాతి తరగతిలో పొందేలాగా అన్ని సబ్జెక్టుల్ని పకడ్బందీగా బోధించటం అనేది చాలా అవసరం. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చేసరికి ఖాళీల కొరత అనేది ఉంది. మన దేశంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో దాదాపు 18% ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మనం చూస్తే దేశవ్యాప్తంగా 6.80%, తెలంగాణలో అయితే 11.23%, ఏపీలో అయితే 19% ఒక్క ఉపాధ్యాయులు అంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి అన్నట్టుగా విద్యాశాఖే చెప్పటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యాబోధన ఎలా అందుతుంది అన్నటువంటిది ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ టైంలో మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియోల ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి 12 ఛానళ్ళని కూడా 1 క్లాస్ 1 టీవీ ఛానల్ పేరిట 200కి పెంచబోతున్నాము అన్నట్టుగా రీసెంట్గా బడ్జెట్లో కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాలి. ఢిల్లీ అయితే 100%, పంజాబ్ అయితే 99%, కేరళలో 95%, గుజరాత్ 94% ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను సమకూర్చడం జరిగింది. అలా ఇతర రాష్ట్రాలు కూడా అలా వాటిని సమకూర్చాలి. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి అనేసి, తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమం, ఇలాంటి వాటి ద్వారా దాతల నుంచి విరాళాన్ని సేకరిస్తూ ఉన్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి నాడు నేడు అన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి కింద పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్, డిజిటల్, స్మార్ట్ క్లాస్ రూమ్ సదుపాయాలు వీటన్నింటినీ కల్పించాలి. అయితే ఇలా సౌకర్యాల ఏర్పాటుతో సరిపెట్టకుండా వాటిని సమర్థంగా వినియోగించుకోవటం, అవసరమైనటువంటి వనరుల్ని కల్పించటం, ఫలితాలు రాబట్టడం, వీటి మీద దృష్టి పెట్టాలి.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఎంత శాతం ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ పార్లమెంటుకు తెలిపింది? ఎంత శాతం? 18%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభానికి సంబంధించి. శ్రీలంకలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం గత ఏడాది పురుగు మందులు, రసాయన ఎరువుల మీద శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. రైతాంగాన్ని సన్నద్ధం చేయకుండానే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దానివల్ల పంటల ఉత్పత్తి మీద ప్రభావం అనేది పడింది. అది ఆహార సంక్షోభానికి దారితీసింది. మరొక వైపు హిందూ మహాసముద్రంలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నటువంటి చైనాకి శ్రీలంక భారత వ్యతిరేక వైఖరిని ఒక మంచి అవకాశంగా అది తీసుకొని, మనం చూస్తే గత 2 దశాబ్దాలుగా రుణాలు ఇస్తూ కూడా శ్రీలంక దేశాన్ని రుణ ఊబిలోకి చైనా లాగేసింది. వడ్డీలు చెల్లించకపోవటంతో శ్రీలంకలో ఉన్నటువంటి హంబన్తోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాలకు గాను లీజుకు తీసుకుంది. శ్రీలంక పాలకులు కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద రుణాలకు ప్రయత్నించకుండానే చైనా వద్దే తీసుకోవటం జరిగింది. ఆ అప్పుల వడ్డీకే తమ యొక్క ఆదాయాన్ని చెల్లిస్తూ ఉండటంతో ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే మనం చూస్తే గత సెప్టెంబర్లో శ్రీలంక అధ్యక్షుడు ఆర్థిక అత్యయిక స్థితిని ప్రకటించారు. ఫలితంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల సరఫరా ఇవన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయాయి. శ్రీలంక జీడిపిలో 5 నుంచి 10% పర్యాటక రంగం నుంచే వస్తుంది. అయితే కోవిడ్ తర్వాత విదేశీ పర్యాటకుల సంఖ్య అనేది దాదాపు 70% తగ్గిపోయింది. అంతర్జాతీయ పర్యాటకుల్లో అయితే 20% రష్యా, ఉక్రెయిన్ల నుంచే ఉంటారు అనేసి అంచనా. అయితే ప్రస్తుతం ఆ యుద్ధం కారణంగా అక్కడి నుంచి వచ్చేటటువంటి సందర్శనలు అనేవి దాదాపుగా నిలిచిపోయాయి. అలాగే చైనా నుంచి కూడా ఇప్పుడు పర్యాటకులు పెద్దగా రావట్లేదు. మరొక వైపు యూరోపియన్ సమాఖ్య దేశాలకి శ్రీలంక ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నాయి. అయితే ఎల్టీటీ మీద పోరులో భాగంగా శ్రీలంక సైన్యం చాలా యుద్ధ నేరాల ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ కోరుతోంది. అలాగే మానవ హక్కులకి విఘాతం కలిగించేలా ఉన్నటువంటి ఉగ్రవాద నియంత్రణ చట్టాన్ని రద్దు చేయాలి అన్నట్టుగా శ్రీలంకకు సూచిస్తోంది. లేదంటే శ్రీలంక నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తులకి అందిస్తున్నటువంటి రాయితీని ఎత్తేస్తాము అన్నట్టుగా కూడా హెచ్చరించడం జరిగింది. అది గనక జరిగితే ఈ శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మరింత భారీ నష్టాల్లో కూరుకుపోతుంది అన్నట్టుగా ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఈ సింహల రాజకీయవాదులతో తీవ్రంగా నష్టపోయినటువంటి శ్రీలంక తమిళులు భారతదేశానికి శరణార్థులుగా వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి వసతులు కల్పించడానికి తమిళనాడు మీద ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, శ్రీలంకలోని హంబన్తోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాలకు గాను ఏ దేశం లీజుకు తీసుకుంది? ఏ దేశం? చైనా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఐక్యూ ఎయిర్ అనేటటువంటి సంస్థ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021 అన్నటువంటి పేరుతో ఒక నివేదికని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 63 భారతదేశంలోనే ఉన్నాయి. అలాగే మరొక వైపు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ 4వసారి మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి గాలి నాణ్యత ప్రమాణాలని గత ఏడాది భారతదేశంలో ఏ ఒక్క నగరం కూడా అందుకోలేకపోయింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో రాజస్థాన్లోని భివాడి తొలి స్థానంలో ఉంటే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ 2వ స్థానం, ఢిల్లీ 4వ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021 ప్రకారం మన దేశంలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఏ నగరం నిలిచింది? ఏ నగరం? భివాడి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈయనతో పాటుగా ఇంకొక 8 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉత్తరాఖండ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఎవరు? పుష్కర్ సింగ్ ధామీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో కీలక రంగాల్లో సగటు వార్షిక పెట్టుబడుల్లో దాదాపు 13 నుంచి 15% వాటా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానిదే అవుతుంది అన్నట్టుగా రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ నివేదిక చెప్తోంది.
2020 మార్చిలో ఆవిష్కరించినటువంటి పిఎల్ఐ కింద మొత్తం 15 రంగాలకి 1.93 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాల్ని ప్రకటించారు. అందులోకి వచ్చేసరికి 50 నుంచి 60% వరకు దేశీయ తయారీ ఎగుమతుల మీద, మిగిలినటువంటి 40 నుంచి 50% వరకు కూడా దిగుమతుల స్థానికీకరణకి వినియోగించటం జరుగుతుంది. అలా పిఎల్ఐ పథకం అమలు వల్ల 2.5 నుంచి 3 లక్షల కోట్ల మూలధన వ్యయాలు జరిగేందుకు అవకాశం అనేది కలుగుతుంది. దానివల్ల కీలక పరిశ్రమ రంగాల్లో వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో జరిగే వార్షిక పెట్టుబడుల్లో 13 నుంచి 15% అంటే 15% మూలధన వ్యయానికి ఇది సమానం అన్నట్టుగా క్రిసిల్ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని రంగాలకి వర్తింపజేస్తోంది? ఎన్ని రంగాలు? మొత్తం 15 రంగాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ అవినీతిని నిరోధించటం కోసం ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రారంభించటం జరిగింది. లంచం అడిగే అధికారుల యొక్క వీడియోల్ని తీసి ఈ నెంబర్కి పంపాలి అన్నట్టుగా ప్రజలకి విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి 9501200200 అన్నటువంటి ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రారంభించటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ రాష్ట్ర సీఎం అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ని ప్రారంభించారు? ఏ రాష్ట్ర సీఎం? పంజాబ్ రాష్ట్ర సీఎం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ హైకోర్టుకి కొత్తగా 10 మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి 7 మంది, న్యాయాధికారుల కేటగిరీ నుంచి 5 మంది కలిపి మొత్తం 12 మంది పేర్లను సిఫార్సు చేస్తే వాళ్ళలో 10 మంది నియామకాలకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ హైకోర్టుకి కొత్తగా ఎంతమంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు? ఎంతమంది? 10 మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022-23లో భారత వృద్ధి రేటు అంచనాల్ని 10.3% నుంచి 8.5%కి ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తగ్గించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతూ ఉండటం, ద్రవ్యోల్బణం పెరగటం వీటిని దీనికి కారణాలుగా చెప్పటం జరిగింది. అలా వృద్ధి అంచనాలని 10.3% నుంచి 8.5%కి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 వృద్ధి అంచనాల్ని మాత్రం గతంలో కంటే 0.6% పెంచి 8.7%గా మార్చింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022-23లో భారత వృద్ధి రేటు అంచనాలని ఫిచ్ ఏజెన్సీ ఎంత నుంచి ఎంతకు తగ్గించింది? 10.3% నుంచి ఎంతకి తగ్గించింది? 8.5%కి తగ్గించింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో 2.73 కోట్ల మందికి వచ్చే ఏడాది కాలంలో డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో వీళ్ళ వాటా 7%గా ఉంది అన్నట్టుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క నివేదిక అనేది చెప్తోంది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్వేలో పాల్గొన్నటువంటి 95% మంది ఉద్యోగులు మాకు డిజిటల్ నైపుణ్యాలు మరింత అవసరం అన్నట్లుగా పేర్కొనటం జరిగింది. అయితే డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందినటువంటి సాంకేతికేతర ఉద్యోగులు దాదాపు 1000 మందితో పాటుగా 303 యాజమాన్యాల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ నివేదికని రూపొందించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 2008వ సంవత్సరంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. దేని కింద? కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో 1956 అంటే మనం చూస్తే ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్నటువంటి సెక్షన్ 8 దీని ప్రకారం 2013లోని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అన్నటువంటిది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని సెటప్ చేయటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద 45% షేర్ క్యాపిటల్ కలిగి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ వచ్చేసరికి 51% షేర్ క్యాపిటల్ని కలిగి ఉంటుంది. దీని కింద ఏంటి? ఈ జాబ్స్ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ని మరింత ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు.
22కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. రాష్ట్రపతి పదవిలో ఉండి లోక్సభ ఎన్నికల్లో సాధారణ పౌరుడిలా ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ఎవరు? KR నారాయణన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.